వెల్కమ్ టు రమ్య టారో రీడింగ్ 444. మీ ఇంట్లో ఒకరి జీవితాన్ని తలకిందులు చేసేయాలని మాస్కులిన్ జీవితాన్ని డబ్బులు పోగొట్టుకున్నారండి. అసలు ఏం జరిగింది అనేది చూద్దాం. వీడియోని లైక్ చేయండి. ఇంకా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. రెగ్యులర్గా నేను ఎనర్జీ రీడింగ్ చేస్తానండి. అవకాశాలు వెతుకుతున్నారు డబ్బులు ఇచ్చి ఎలాగైనా ఆపడానికి. కర్మ ఈజ్ రియల్ అండి. అసలు ఏం జరుగుతుంది అనేది ఎనర్జీ రీడింగ్ చేశాను, ఛానల్లో అప్లోడ్ చేశాను. ఎవరైనా చూడకపోతే వెంటనే చూసేయండి. లింక్ డిస్క్రిప్షన్లో ఇచ్చాను. డబ్బులు పోగొట్టుకున్నారండి. ఎలాగైనా సరే ఆపేయాలి అని చెప్పి ఒక మాస్కులన్ జీవితాన్ని తలకిందులు చేసేయాలి అని అనుకున్నారు. ఎగరాలి అనుకున్నారు, గొడవ పెట్టుకోవాలి అనుకున్నారు. ఇంట్లో వాళ్ళకి పెట్టుబడి లాభాలు వచ్చేస్తున్నాయి, డబ్బులు సంపాదించేస్తున్నారు అని చెప్పి డబ్బులు పోగొట్టుకున్నారండి. ఆపాలి అనుకుంటున్నారు. మీ ఇంటికి లెఫ్ట్ సైడ్ ఉన్న వాళ్ళండి మీకు పెట్టుబడి లాభాలు వస్తున్నాయని, ఓకేనా, ఎలాగైనా ఆపాలి అని చెప్పి ప్రయత్నించి వెన్నుపోటు వేయడానికి, కనిపించకుండా వెన్నుపోటు వేయడానికి చూస్తున్నారండి. సిస్టర్ ఈజ్ ఏ సిగ్నిఫికెంట్ అండి. ఫాదర్ సిస్టర్, నైబర్ సిస్టర్, ఓకేనా, ఎలాగైనా సరే ఆపాలి అని అనుకుంటున్నారంట. దానికోసం ఏదైతే పని చేస్తున్నారో దానివల్ల అయితే ప్రయోజనం లేదండి. స్టక్ అయ్యేలాగా అస్సలు చేయలేరు. అసలు కనిపించకుండా ఏం చేయాలో తెలియని పరిస్థితుల్లో మిమ్మల్ని ఉంచేయాలి, బందీలను చేసేయాలి, బాధ పెట్టాలి అని ఎవరనుకుంటున్నారో వాళ్ళంతా కూడా 50-50 ఛాన్సెస్, ఓకేనా. మిమ్మల్ని అయితే ఖచ్చితంగా ఏమీ చేయలేరు. బట్ వాళ్ళకి రివర్స్ అవుతుందా లేదా వాళ్ళు ఇబ్బంది పడతారా అనేది 50-50 అండి. ఖచ్చితంగా అయితే అబాస్పాలు అవుతారు అండ్ అలాగే డబ్బులు పోగొట్టుకుంటారు. వాళ్ళ కర్మ కూడా అనుభవిస్తారండి. ఇది డిపెండ్స్ ఆన్ వాళ్ళ యొక్క టైం. అది డిసైడ్ చేస్తుంది వాళ్ళు ఉండాలా లేదా ఎక్కడికైనా వాళ్ళని ఎవరైనా కస్టడీలోకి తీసుకోవాలా లేదా వాళ్ళు హాస్పిటల్ పాలవ్వాలా అనేది వాళ్ళు ఎంత అవివేకంతో ఆలోచిస్తున్నారు, ఎంత తీవ్రంగా నెగిటివ్ ఎనర్జీస్ చేస్తున్నారు అనేది డిసైడ్ చేస్తుందండి, ఓకేనా. ఇంట్లో ఒకరి విషయంలో అయితే అనుకుంది జరగలేదు. ఆఫర్ ఇచ్చారంట ఇంటికి సంబంధించిన వాళ్ళకి, మీ ఇంటికి సంబంధించిన కార్మిక్స్ ఎవరైనా ఉంటే వారికి, లేదంటే ఇంటికి సంబంధించిన హెడ్ ఎవరైతే ఉంటారో వాళ్ళకండి. తను ఒక 420, ఓకేనా, కనిపించకుండా ఏదో క్రియేట్ చేయమని చెప్పారంట. ఒకరిని ఇబ్బంది పెట్టేసి ఇద్దరిని కూడా అప్ చేసేయాలి, అంటే పైకి తీసుకెళ్ళాలి, లేదా పైన ఏదైనా మాట్లాడుతున్నట్టు కానీ, లేదంటే పైకి మీ ఇంటి పైన ఏదైనా ఫ్లోర్ ఉంటే అక్కడ కానీ, లేదంటే మీ ఇంటికి ముందు, ఓకేనా, ఫ్లోర్ లేకపోతే మీ ఇంటికి ముందుకు తీసుకెళ్ళాలి అని అనుకుంటున్నారంట. ద లవర్స్ ఈజ్ ఏ సిగ్నిఫికెంట్ అండి. గతంలో వాళ్ళు, వర్క్ ప్లేస్ వాళ్ళు, చుట్టూ బయట వాళ్ళు అనమాట. వీళ్ళంతా కూడా బయట వాళ్ళు. గొడవ పెట్టుకోమని చెప్పింది మాత్రం ఇంట్లో వాళ్ళే, అంటే కనిపించకుండా వాళ్ళ మీదకి రాకుండా, ఓకేనా. సిబిలింగ్ జోలికి ఎవరైనా రావాలని చూసినా సరే లెఫ్ట్ హ్యాండ్, లెఫ్ట్ లెగ్, పాదం అనేది పడకముందే, అంటే వాళ్ళ ఆలోచన అనేది ఇంకా స్టార్ట్ అవ్వకముందే అక్కడ ఫుల్ స్టాప్ పడిపోద్దండి వాళ్ళకి, లేదా బ్రేక్ అవుద్ది, లేదా బోన్ బ్రేక్ అవుద్ది, ఓకేనా. దిస్ ఈజ్ అ వెరీ డైరెక్ట్ మెసేజ్ అండి, ఓకేనా. ఇక్కడ అమ్మవారి పర్మిషన్ లేదు. మిమ్మల్ని, మీ వాళ్ళని ఇబ్బంది పెట్టడానికి అమ్మవారి పర్మిషన్ లేదు. ఇంక ఇండైరెక్ట్గా అన్ని రకాలుగా ప్రయత్నాలు చేస్తారు. ఇంకేమీ చేయడానికి లేక ఏదైతే ప్రయత్నం చేస్తున్నారో అసలు ఆపలేరండి. ప్రయాణాన్ని ముందు ఆపలేరు, ఓకేనా. అవకాశం కూడా లేదు. అవకాశంగా తీసుకోవడానికి డబ్బులు ఇచ్చి ప్రయత్నాలు చేస్తున్నారంట. ఏంజిల్ ఒకటే చెప్తున్నారు, ఎవరైతే ఏదైతే చేయాలనుకుంటున్నారో అవకాశం లేదు కానీ తన తలని తన తాకట్టు పెట్టేశాడు. ఇక్కడ ఒక మేల్ పర్సన్ మిమ్మల్ని ఇబ్బంది పెట్టడం కోసం, అది తన మెడకే చుట్టుకుంటుంది అన్న విషయం, తన ఇల్లు తలకిందులు అయిపోతుంది, తన ఫ్యామిలీ తలకిందులు అయిపోతుంది అన్న విషయం 6 మెంబర్స్ కనిపించకుండా దాచేస్తున్నారు, ఓకేనా. ఈ యొక్క 420 వెనుక ఒక 6 మెంబర్స్ ఉన్నారు. వాళ్ళు ఆ 6 మెంబర్స్ వెనక ఒక 7 మెంబర్స్ ఉన్నారు. 7 మెంబర్స్ ఇంట్లో వాళ్ళే, రిలేటివ్సే, ఓకేనా, చుట్టాలు పట్టాలు, టీలు కాఫీలు తాగే వాళ్ళే. అండ్ 6 మాత్రం బయట వాళ్ళు. వాళ్ళు ఎవరికైతే డబ్బులు ఇచ్చి మీ వెనకాల కొత్త గోతులు తవ్వమన్నారో, కుతంత్రాలు చేయమన్నారో, కుట్రలు చేయమన్నారో వాళ్ళంతా కూడా బయట వాళ్ళండి చేస్తున్నాడు ప్రస్తుతం, ఓకేనా. డబ్బులు ఇచ్చింది మాత్రం ఒక రిచ్ పర్సనే, అంటే అతను ఫీల్ అవుతున్నాడు అతను రిచ్ అని. అతని దగ్గర ఒకటే ఉంది ల్యాండ్. సో ఆ ల్యాండ్ని చూసి తను ఒకడే ఉండాలి, ఇంట్లో వాళ్ళు తనకంటే గొప్పగా ఉండకూడదు, ఆ ల్యాండ్ కూడా తనకే కావాలి. అది వారసత్వంగా వచ్చింది కానీ పొలం కానీ, ఇక్కడైతే చాలా పెద్ద ల్యాండ్ అండి, ఓకేనా, భూమికి సంబంధించి. ఏంజిల్ ఒకటే చెప్తున్నారు, ఇట్స్ అప్ టు యూ, ఓకేనా. మీరు ఏం చేయాలనుకుంటున్నారో అంతా మీ ఇష్టం, టు యూ, ఓకేనా. బట్ ఏంటి అంటే బాగా ఆలోచించుకోండి. మీరు వేసే స్టెప్ బాగా ఆలోచించుకొని ఒక అడుగు ముందుకేయండి. 9 మంది కూడా ఇంటి దగ్గర టైం కోసం చూస్తున్న వాళ్ళు,
టెక్నిక్లు టాక్టిక్లు ప్రదర్శిస్తున్న వాళ్ళు, అండ్ బ్రింగ్స్ వాళ్ళ చేతుల్లో ఏయో పట్టుకొని మీడియేట్, ఓకేనా, మీడియేటర్స్గా చేస్తున్న వాళ్ళు, ఓకేనా, వాళ్ళ చేతుల్లో ఏదో పట్టుకొని ఎవరైతే కర్ర పట్టుకొని రావాలనుకుంటున్నారో ముందు వాళ్ళ కర్ర అనేది తలకిందులైంది, రెండోది వాళ్ళు కనిపించట్లేదు, వాళ్ళ ఇల్లు అనేది తలకిందులు అయిపోయింది, ఓకేనా, కర్ర అనేది ఇరిగిపోయింది. దీనికి ప్రత్యామ్నాయం ఏం జరుగుతుంది, దీనికి ఫ్యూచర్ ఏంటి అంటే టు యూ. ఎవరైతే కర్ర పెట్టుకొని మీ జోలికి వస్తున్నారో ముందు వాళ్ళ కర్ర ఇరిగిపోద్ది, వాళ్ళ ఇల్లు తలకిందులు అయిపోద్ది. కర్ర పట్టుకొని వచ్చిన వ్యక్తి ఎవరైతే ఉన్నారో అతను ఉండరు. నెగిటివ్ ఎనర్జీస్ చేసే పర్సన్ కూడా ఇంతే. మీ విషయంలో, మీ ఇంటి వాళ్ళ విషయంలో ఆపేయాలి, బురద జల్లేయాలి, ఇంకా జీవితంలో ఎదగకుండా తొక్కేయాలి అనుకున్న వాళ్ళందరికీ టు యూ. మీరు ఏం చేస్తారో అది మీకు తిరిగి వస్తుంది, ఓకేనా. మీ పని మీరు చేసుకోండి, మీకు రావాల్సిన అన్ని గిఫ్ట్స్ వస్తాయి. అండ్ మీరు ఆపాలని చూస్తున్నారా, నెగిటివిటీని ఇస్తున్నారా, టు యూ, అది మీకు ఇచ్చే బాధ్యత నాది అని ఏంజెల్ చెప్తున్నారు, ఓకేనా. మీరు మాత్రం ఒక వెలిగి తీరుతారండి, అందులో ఎలాంటి డౌట్ లేదు. ఇంట్లో నలుగురు ఒక వెలిగి తీరుతారు, 9 మంది మీ జోలికి ఎప్పటికీ రాలేరు, ఓకేనా. మీ పరువు తీయాలని ఏ పని చేయడానికి ప్రయత్నించినా సన్ను, అతను ఒకరికి సన్ను, లెటర్ ఎన్, టైం కోసం చూస్తున్న ఈ పర్సను, ఒక వ్యక్తి మేల్ పర్సను, వాళ్ళకి ఫుల్ స్టాప్ పడిపోద్ది. మీ పరువు తీయాలని, మిమ్మల్ని అల్లరిపాలు చేయాలని, మిమ్మల్ని ఏలెత్తి చూపించాలని ప్రయత్నం చేస్తే మాత్రం అతనికి ఫుల్ స్టాప్ పడిపోద్దండి. ఇంక ఈ లైఫ్ టైం అయిపోయింది. ఇక్కడ ముగ్గురే ఉన్నారు, వాళ్ళతో పాటు వెలుగుతారా, ఈ 4వ వ్యక్తి కూడా ఒక వెలుగుతారు. లేదు అంటేనా, పరువు తీయాలి అని అనుకుంటేనా తనకి ఫుల్ స్టాప్ పడిపోద్ది, ఓకేనా. ఒకటే చెప్తున్నారు ఏంజెల్, మర్చిపోండి, పరువు తీయాలి, అందరిలో బురద వేయాలి అన్న విషయం మర్చిపోండి, అది జరగనివ్వను అని చెప్తున్నారు, ఓకేనా. లీగల్ మ్యాటర్స్ సంబంధించి వరాహ్యము కావచ్చు, భూదేవి కావచ్చు, ఓకేనా, అమ్మవారి ప్రతిరూపం, నేచర్, ఏంజిల్స్, ఓకేనండి. ఒకటే చెప్తున్నారు మీకు, మళ్ళీ ఆలోచించండి. స్వాడ్ అనేది నేను నా చేతిలోకి తీసుకోవాలనుకోవట్లేదు, ఇంకా తీసుకోలేదు. బట్ నేను యాక్షన్ తీసుకోవాలి అనుకుంటే మాత్రం, మీరు యాక్షన్ తీసుకోవడం మిస్ అవ్వకపోవడం, లేదా మీరు ఏదో చేసేయాలనుకోవడం కాదు. నేను యాక్షన్ తీసుకోవాలనుకుంటే మాత్రం వేరేలా ఉంటుంది. స్వాడ్ చూపిస్తున్నారు క్లియర్గా ఏంజెల్. స్వాడ్ అనేది ఒక దగ్గర ప్లేస్ చేస్తుంది, దాని ప్లేస్లో అది ఉంది. నేను మీకు మర్యాదగా చెప్తున్నాను, కలెక్టివ్స్ జోలికి ఎవరైతే వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటూ వాళ్ళు ఉంటున్నారో వాళ్ళ జోలికి రావద్దు, నాకు పని చెప్పొద్దు, ఓకేనా. లేదు అంటే మీ ఇష్టం, ఇట్స్ అప్ టు యూ అని చెప్తున్నారండి, ఓకేనా. డబ్బులు ఖచ్చితంగా వస్తాయి అండ్ రిమైన్ పాజిటివ్ అని చెప్తున్నారు. ఇఫ్ యూ బిలీవ్, మీరు నమ్మితే డబ్బులు ఖచ్చితంగా వస్తాయి. డబ్బులు సంపాదించడానికి మార్గం ఒకటే కాదు. సో ఈజ్ అ సిగ్నిఫికెంట్, ఓకేనా. దెర్ ఈస్ సంథింగ్ బెటర్. లెటర్ టైం కోసం చూస్తున్న ఈ పర్సన్, లేదా సూ లెటర్, నేమ్లో స్టార్టింగ్ లెటర్, ఆ వ్యక్తికి సంబంధించిన వ్యక్తి, ఆ వ్యక్తి విషయంలో ఇల్లు జీవితం తలకిందులు అయిపోయిన వ్యక్తి. సో పర్సన్, టేక్ యాజ్ రీజనెట్ అండి. వీడియోని లైక్ చేసి పాజిటివ్ ఎనర్జీని క్లెయిమ్ చేసుకోండి. మీ లైఫ్లో సక్సెస్ ఉందండి, అది అందరితో కలిసి ఉంటేనే ఉంటుంది, లేదు అంటే ముందు మీకు ఫుల్ స్టాప్ పడిపోద్ది, ఓకేనా. 2121 కామెంట్ చేయడం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.